Sheikh Madad sir, Trustma State Vice President, Dr. Sri Satish PRS, District Vice President, Satyanarayana sir, Trustma District Organizing Secretary, Dhansagar sir, Trustma Uppal President, Jahangir sir, Trustma Uppal Treasurer, Jagadish Joshi sir, ex-President, Trustma Uppal. So alage BJP President Gone Srikanth sir, అలాగే తెలంగాణ సంపత్ గారు, రామన్న సార్, అలాగే రాజేష్ అన్న గారు. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినందుకు మా సర్మన్ స్కూల్ యాజమాన్యం తరఫు నుంచి హార్టీ కంగ్రాచులేషన్ సార్. సో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి దాంట్లో మేమున్నామంటూ ముందుకు వచ్చే మా చైర్మన్ సార్ బర్త్డే సందర్భంగా బిఎస్ఆర్ బాణాల సుదర్శన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశీస్సులతోనే ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు కదులుతూ మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ మీ సపోర్ట్తో ముందుకెళ్తున్నాం సార్. సో మీ అందరి చేతుల మీద సో బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. బిఎస్ఆర్ ట్రస్ట్ గట్టిగా చప్పట్లు. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి చేతుల మీద లాంచింగ్ అయింది. కార్యక్రమంలో చాలామంది పెద్దలు కూడా పాలు పంచుకున్నారు. సో ఈరోజు బర్త్డే సందర్భంగా అలాగనే వారి యొక్క నాన్నగారి జ్ఞాపకార్థం ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయడం. నమస్తే, వీధిని స్వాతం, లక్ష్యం సమాజితం. సర్మంట్ స్కూల్ చైర్మన్ గారు మరి బాణాల విజేందర్ రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకుని ఈరోజు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం బాణాల సుదర్శన్ రెడ్డి గారి ట్రస్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో సిల్కానగర్లో వాళ్ళ స్కూల్ ముందు ఈరోజు మరి ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు కావచ్చు, డివిజన్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు అందరూ కూడా వచ్చారు. మరి తెలంగాణ సంపత్తు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ మల్కజ్గిరికి సంబంధించిన వాళ్ళు, ఉప్పల్ మండలకు సంబంధించిన వాళ్ళు, ట్రస్మా వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఆశీర్వదించి ట్రస్ట్ను ఓపెన్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. గా ఉన్నారు, వ్యాపార రంగంలో కావచ్చు, ఇటు ఎడ్యుకేషన్ రంగంలో ముందుకెళ్తున్నారు. సో మీ తండ్రి కోఆపరేషన్ ఇదంతా ఖచ్చితంగా అండి. తన సపోర్ట్ లేకపోతే మనం ఈ స్టేజ్లో అయితే ఉండేవాళ్ళం కాదు. చాలా సపోర్ట్ చేశారు నన్ను మోరల్గా. సో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్లో ఉన్నాము. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఒక సెటిల్ అయ్యి ప్రాపర్గా లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలో తను మమ్మల్ని వదిలేసి వెళ్ళారు. సో కానీ ఆయన గుర్తుగా మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ఎవ్రీ ఇయర్. ఎంతోమందిని ఆదుకోవాలని ఉంది నాకు. ఖచ్చితంగా అది చిల్కనగరే అవ్వచ్చు, ఉప్పలే అవ్వచ్చు, నా వల్ల అయినంత మాత్రం తప్పకుండా ఆదుకుంటూ ఉంటానండి. ప్లాన్ చేశారంటే ఇప్పుడు పేదవాళ్ళకు బియ్యం కానీ అలాంటివి ఏం కాకుండా ఇంకేమైనా విద్యలు కానీ ఇంకే రకమైనటువంటి ఆలోచన చేసే అవకాశం? ముఖ్యంగా పేదలకి అండ్ ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరికైనా ఉండి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఫీజులు కట్టుకోలేమనే స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మేము ముందుంటున్నాము. ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాము. ఇప్పటి నుంచి అయితే ఇంకా స్ట్రింజెంట్గా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా ఆశిస్తున్నాము. అదే కాకుండా ఈ రైస్ గ్రాసరీస్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్, అందరూ చేస్తున్నారు ఆర్ఫనేజెస్కి ఇవ్వడం. కానీ దాంతోపాటు ఒక ఆడపిల్లని చదివించాలని చెప్పి ఒక చిన్న ఆశ ఉంది. అది ఒకరితో కాదు, కొన్ని వందల మంది దాకా తీసుకెళ్లాలని చూస్తున్నాను సార్. తప్పకుండా తీసుకెళ్తా కూడా. అది ఎడ్యుకేషనల్ సొసైటీని ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు చిల్కానగర్లో ఉంది కదా, ఇంకా బ్రాంచెస్ పెట్టే అవకాశం ఉందా? ఏ కాన్సెప్ట్ ఉంది మీలో? సార్ ఆల్రెడీ మనవి 2 బ్రాంచెస్ ఉన్నాయండి, చిల్కానగర్ అండ్ ఉప్పల్. 3వ బ్రాంచ్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ప్లాన్ చేస్తున్నాము. దానికి దగ్గరలోనే బోడుప్పల్ అండ్ చెంగిచెర్ల ఏరియాలోనే చూస్తున్నాము ఒక 5-6 ఎకర్స్ ల్యాండ్. దేవుని దయ వల్ల మనకి ల్యాండ్ లీజ్కి దొరికిందనుకోండి, ఒక పెద్ద ఫౌండేషన్ ఏర్పాటు చేసి పిల్లలకి ఆల్మోస్ట్ ఒక 50%లోనే చదివించాలని ఒక ఆశ ఉంది సార్. పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ తప్పకుండా తొందరలో ఎస్టాబ్లిష్ చేస్తాను సార్. మోటో ఏంది మీ స్కూల్? మోటో ఏంది? సర్మౌంట్ అని పెట్టారు కదా, మీ మోటో ఏంది? ఒక్కొక్క స్కూల్ ఒక ప్రత్యేకత వెళ్తుంది. ఎన్ఆర్ఈ అని, జిఆర్ఈ అని, ఐఐటి అని, ఇలాగా మీరేం ప్లాన్ చేస్తున్నారు? సార్ సర్మౌంట్ అంటేనే సర్మౌంట్కి మీనింగ్ కష్టాలని అధిగమించడం, ఓవర్కమింగ్ అబ్స్టాకిల్స్ దాని మీనింగ్. సో ఏ పేద పిల్లలు కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ కష్టాలని అధిగమించి వాళ్ళకు ఒక ఉన్నత విద్యను అందించాలని ఒక ఆశ సార్. స్కూల్ 10th వరకే అయిపోతుంది కదా అని పట్టించుకోకుండా ఉండం సార్. 10th అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంటర్మీడియట్ సీట్స్ ఇప్పేయడం, దానికి స్పాన్సర్ చేయడం, ఇంజనీరింగ్లో కూడా సీట్లు ఇప్పేయడము. బండారు లక్ష్మారెడ్డి అన్న, బేతి సుభాష్ రెడ్డి గారు వీళ్ళ సపోర్ట్తోని చాలామందికి సీట్స్ ఇప్పించాము. ఆల్మోస్ట్ ఒక 60 మందికి పైగా నేను చదివించాను ఇప్పుడు దాకా. చిన్న ఏజే బట్ చాలామందిని ఆదుకున్నాను సార్. మా స్కూల్ తరఫు నుంచి ఇంకా కూడా తీసుకెళ్ళాలి దీన్ని అని అనుకుంటున్నాను సార్, ఆశిస్తున్నాను. మొత్తం మీద ఉప్పల్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మీ బర్త్డే పురస్కరించుకొని ఏం చెప్తారు? సార్ చదువు పరంగా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వ సార్. నా స్కూలే లేకపోతే ఇక్కడే వేయాలని ఏం లేదు.
తక్కువ ఫీజులో అంటే హాఫ్ ఫీజెస్లో ఒక బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. కార్పొరేట్ విద్యా సంస్థలు అనేవి పేదలకు ఒక భారంగా మారొద్దు అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. దాన్ని ఇంప్లిమెంట్ చేసి తొందరలో చూపిస్తాను సార్ నేను. థ్యాంక్ యూ ఆల్ ది సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే విజు. నీకు ఇంతకన్నా ఇంకా సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి బెస్ట్గా ఉండాలని. సో దీని తర్వాత మంచి పార్టీ ఇస్తామని కూడా అనుకుంటున్నా. సో మాతో పాటు మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నా. కన్నా బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నా. ఆల్రెడీ చాలా బెస్ట్ పొజిషన్లో ఉన్నారు. సో ఇలాగే అందరి ఆశీస్సులతో ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నా. నా 100% సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది తనకి, ఏ ఫీల్డ్లో అయినా సరే. సో ఏదన్నా నేను తనకి ఎప్పుడు తన రైట్ హ్యాండ్ లాగానే ఉంటాను. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ చైతన్య సార్ తీసేసుకున్నారు. సో సార్ రైట్ హ్యాండ్ లాగానే ఉంటాయి ఎప్పుడు నేను. చాలా ఉన్నాయి, ఒక్కటనేం కాదు. సో అన్నీ నచ్చుతాయి నాకు. నచ్చనిది అంటున్నారా? నచ్చనిది ఏంటంటే తొందరగా కోపం వస్తుంది, అంతే. టైం ఇవ్వట్లేదు మెయిన్గా. సోషల్ సర్వీస్లో పడి నాకు టైం ఇవ్వట్లేదు. సో టైం ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు పర్సనల్గా టైం ఇవ్వాలని కోరుకుంటున్నా. నాకు ఫ్యామిలీకి టైం ఇవ్వాలని కోరుకుంటున్నా. స్పెషల్ ఉంది, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, సార్ క్యాన్సిల్ చేయించారు లాస్ట్ మినిట్లో. చాలా బెస్ట్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, బట్ సార్కి సోషల్ సర్వీస్ వల్ల సో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ అయినా ప్లాన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్కూల్ యాజమాన్యం విజేందర్ రెడ్డి గారి ఫాదర్ పేరు మీద బిఎస్ఆర్ ట్రస్ట్ అని ఇనాగరేట్ చేసుకుని కూడా సంతోషంగా కనిపిస్తుంది. వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మరి వారి బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా మరి వారి పేరు మీద బిఎస్ఆర్ ట్రస్ట్ను ఏర్పరచడం నిజంగా కూడా మరి విజేందర్ గారు చేస్తున్న వాళ్ళ ఫాదర్ను గుర్తించి చేస్తున్న కార్యక్రమానికి చేసినందుకు బిఎస్ఆర్ ట్రస్ట్ ఇనాగరేషన్ చేయాలని విజ్ఞప్తిస్తాను. ఇట్లాంటి కార్యక్రమాలు వారు మున్ముందు ఎన్నో చేయాలని, మరి ఆ భగవంతుడు వారికి అన్ని విధాల తోడ్పాటు అందించాలని మా ఉప్పల్ ట్రస్ట్ ద్వారా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్మోట్ స్కూల్ డైరెక్టర్ సార్ విజేంద్ర సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉప్పల్ ట్రస్ట్ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము అన్నీ కూడా దండిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. I wish Mr. Vijayendra Reddy a happy and prosperous birthday. May God bless you with bountiful of good health and prosperity. When I could approach him, he is found to be very dynamic and very dashing too. He has a very good nature of helping so many people. I really applaud him because on his birthday, on this day, he has started his father's charitable trust, and that has really shows his love towards his father and his respect towards his father. And also on the same day, he started this health camp also. Really, it is to be appreciated, and I bless him on behalf of Uppal Trust. God bless you. It is definitely a proud moment for all of us because his birthday celebrations and in a span of 2 years after losing his father, the kind of love which he has towards his father as well as for the poor people, the way he has started the trust, it is definitely for this age we will see very few cases like this. But I pray God that he is quite young, quite energetic, as Satish sir already said. He is very dynamic and dashing also, no doubt in that. So we pray God that maybe he be blessed with a very good health, prosperity, peace in his life, and God let him give him a lot of strength to do many more things in future also. Thank you. ఈరోజు స్టార్ట్ కమింగ్ ఓకే ఈరోజు విజేందర్ బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగా ఆయన ఈరోజే వాళ్ళ లవబుల్ వాళ్ళ డాడీ జ్ఞాపకార్థం ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ని ఓపెన్ చేసి చారిటీ అంటే ఎంతో కొంత ఆయన శక్తి కొలది అందరికీ సేవ చేయాలనేది ఆయన మెయిన్ ఎయిమ్. ఈ విధంగా తమ పిల్లల్ని ఇలా పెంచితే ఎంత బాగుంటుంది, అందరు ఇట్లా చేస్తే ఎంత బాగుంటుంది మన దేశం. సో పిల్లలు భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళ సమక్షంలో ఇలా జరుపుకున్నప్పుడు ఒక ప్రేరణ అనేది ఆ పిల్లలకు కూడా కలిగి నేను కూడా మా సార్లాగా కావాలి అనేటటువంటి ప్రేరణకి దారితీసి చాలామంది ఈయన సార్ గారి బాటలో నడుస్తారనేటటువంటి విధంగా ఇక్కడ జరగడం ఈ ఫంక్షన్ చాలా సంతోషంగా ఉంది. బీఏ కరెస్పాండెంట్, ఐఎమ్ వెరీ ప్రౌడ్
like this correspondence doing, and charitable trust and health camps conducting and giving his hand to the poor people, and that is very appreciable. Thank you. Hello, my name is Shrija. I am the teacher of Sermon School. So today we have organized health camp as well as blood donation camp in a mega level on the occasion of our sir's birthday. He is Vijendra Reddy sir. So we are celebrating, when we talk about Vijendra sir, the thing which comes to our mind is his leadership, his politeness, his kindness towards the people of Sermont as well as to the poor people. And be it from any level. We have students from poor family as well. So Vijendra sir has made it possible to give out the education like CBSE education level to this state level students. నా పేరు లక్ష్మీదేవి. నేను ఈ సర్మన్ పాఠశాలలో గత 3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను తెలుగు టీచర్గా. ముందుగా చైర్మన్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ 3 సంవత్సరాలు నా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ సర్మన్ పాఠశాలలో. ఈ సర్మన్ పాఠశాల అంటే ఒక కుటుంబంలాగా కొనసాగుతుంది. సార్, చైర్మన్ సారు, మేము స్టాఫ్ అనే భేదాలు లేకుండా అందరినీ ఈక్వల్గా చూస్తుంటాడు మా విజేందర్ రెడ్డి సార్ గారు. సో ఎవరికి కష్టం వచ్చినా సరే, ఈవెన్ టీచర్స్కైనా సరే, స్టూడెంట్స్కైనా సరే నేనున్నాను. మాట సహాయమైనా సరే, అదే ధన సహాయమైనా సరే, ఏదైనా చేయడానికి ముందుంటారు సార్. అయ్యో పాపం వీళ్ళకి హెల్ప్ కావాలి అంటే ఆ టైంలో ఇమీడియట్గా హెల్ప్ చేస్తాడు. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా, రీసెంట్గా నాకే నోస్ సర్జరీ అయింది. సో నాకు నోస్ సర్జరీలో ప్రాబ్లం ఉంది సార్ అనగానే వెంటనే డాక్టర్కి కాల్ చేసి నా ప్రాబ్లం ఏంటో కనుక్కున్నారు సార్. వెంటనే నాకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు సారు. సో ఇలాగే ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకు కూడా ఫైండ్ అవుట్ చేశారు, ఒక సొల్యూషన్ ఇప్పించారు. మా పిల్లలకు కూడా ఉచిత విద్యను అందిస్తున్నారు. సో ఇలాంటి సార్ ఇంకా ముందు ఇంకా మంచి పనులు చేయాలని, మాలాంటి వాళ్ళకి, సమాజానికి విజేందర్ రెడ్డి ఇలాంటి వారు కావాలని నేను ఆశిస్తున్నాను. మనస్ఫూర్తిగా సార్ ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విజేందర్ రెడ్డి గారు ఎంతోమంది పుడతారు, పెరుగుతారు, ఎన్నో చేస్తారు. కానీ ఆయన ఒక తండ్రికి బాసనగా ఉండి, తండ్రి పేరుతోటి ఈరోజు బాణాల సుదర్శన్ రెడ్డి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి తన వంతుకు తండ్రిని గుర్తు చేస్తూ ఈ యొక్క స్కూల్ వాతావరణంలో ఏర్పాటు చేసేందుకు తన జన్మదినంలో ఆయన అంచెలంచెలుగా ఎదగాలని ఇలాంటి స్ఫూర్తి, ఇది కూడా ఎంతోమంది ఎదుగుతుంటారు, చేస్తున్నారు. కానీ ఫాదర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పేరు మీద ఫస్ట్ ఓపెన్ చేసి ఆయన పేరు మీద ఎన్నో సేవలు చేయాలని కోరిక రావడం, ఆయన ముందుకు వెళ్ళి ఎన్నో చేయాలని ఆయన మనసులో ఒక భావం రావడమే గొప్ప విషయం. ఆయనలో ఒక స్ఫూర్తిదాత, ఆయనలో ఒక స్పిరిట్ ఉన్న విషయం, ఆ విషయంలో మనకు తీసుకొస్తుంది. కాబట్టి ఈ విధంగా విజేందర్ రెడ్డి గారి అభివృద్ధి ఈ రోజు నుంచి అంచనా ఎదుగుతూ అట్లా అనుకున్న ఆయన కోరికలు వాళ్ళ ఫాదర్ అనుకున్న దానికంటే కూడా రెట్టింపు అభివృద్ధి చెందాలని, స్కూల్ ఇలాంటి స్కూల్ ఇంకా 4 కూడా పెట్టి ఇంకా బ్రాంచెస్ పెట్టి చాలా కూడా అభివృద్ధి డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా ఒక తమ్ముడుగా, ఒక అభివృద్ధిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవార్డు ఇచ్చేందుకు నాకు కూడా చాలా హ్యాపీగా, గర్వంగా, సంతోషంగా ఉంది. అలాంటి కార్యక్రమం ఇంకా చేయాలని విజేందర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. నాన్నకి మీరు కూడా ఎప్పటి నుంచో పరిచయస్తులు, మంచి కుటుంబంలాగా ఉండేటోళ్ళు. అది అనుకోకుండా నాన్నకి అలా జరగడం, ఆయన పేరు అక్కడితో ఆగిపోతుందని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. మనందరిలో ఆయన అలాగే బతుకుతూ ఉండాలి, 10 మందికి హెల్ప్ చేస్తూ ఉండాలని. థ్యాంక్ యూ. Every and not only a blood donation or a medical camp, but some other service if you do, it is return to your home. I can believe. మరొకసారి విజేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నాగరాజ్ సార్ చెప్పినట్టు అతి చిన్న వయసులో స్కూల్ స్థాపించి ఎన్నో శిఖరాలని అవతరిస్తున్న మన విజేందర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. దాంతోపాటు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఓపెన్ చేయడము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
విజేందర్ రెడ్డి మేమందరము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంతకుముందు కూడా చాలా బిజినెస్లలో ఉండి చాలా ఇబ్బందులు పడ్డా చేసిన ఇప్పుడు ఈ యొక్క స్కూల్ ద్వారా ఆయన ఒక ఉన్నత శిఖరానికి చేరుకుంటున్నారు. ఇంకా ఇలాంటి విద్యా సంస్థలు ఎన్నో స్థాపించి పిల్లలకు ఆదర్శపాయంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విజేందర్ రెడ్డి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సర్మౌంట్ స్కూల్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బిఎస్ఆర్ ట్రస్ట్ లాంచింగ్ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది, బాణాల సుదర్శన్ రెడ్డి గారు అంకుల్తో నాకు చాలా అనుబంధం ఉంది. వారు కూడా భారతీయ జనతా పార్టీ తిల్కన డివిజన్లో మొదటి నుంచి పార్టీని వారు పెద్ద దిక్కుగా ఉండి పార్టీకి ఎంతో సేవ చేయడం జరిగింది. ఆ క్రమంలో నాకు అంకుల్తో చాలా అనుబంధం. అదేవిధంగా విజేందర్ రెడ్డి కానీ వారి అమ్మగారు కానీ వారి కుటుంబంతో మాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిజంగా ఈరోజు వారి యొక్క తండ్రి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, ప్రజలకు పేద ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వారి తండ్రి గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించి వారు ఇంకా ముందు కూడా అందరికీ పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని అనుకోవడం నిజంగా మనందరం కూడా హర్షించదగిన విషయం. విజేందర్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి కూడా ట్రస్ట్ ఓపెన్ చేయకముందు నుంచి కూడా స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా హెల్త్ క్యాంపులు అలాగే పేద విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తూ నిజంగా ఈరోజు సర్మౌంట్ స్కూల్ 2 బ్రాంచీలు పెట్టి చిన్న వయసులోనే ఇంత పెద్ద ఎత్తుగా ఎదగడం అనేది మనందరికీ గర్వకారణం. రాబోయే రోజుల్లో విజేందర్ రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో వారి తండ్రి గారి ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్ళి ఈ ట్రస్ట్ని ద్వారా పేద ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు విజేందర్ రెడ్డి గారు. బాణాల విజేందర్ రెడ్డి. సో ఈ పేరు వింటే చాలా తక్కువ టైంలో ఈ ఉప్పల్ సర్కిల్లో ఎక్కువ చాలా మందికి తలలో నాలుకలాగా అయిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్ ఏజ్లో 2019లో అడుగు వేయాలంటే భయపడాల్సినటువంటి సిచ్యువేషన్స్, ఏ అడుగు వేద్దామన్నా ఏం జరుగుతుందన్న భయంకి ఇప్పుడు మాతో కలిసి 10 మంది మా అడుగులతో పాటు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎటు వెళ్ళినా ఏ దారిలో వెళ్ళినా కూడా అన్ని ముళ్ళ పొదలే, అన్ని కంచెలే, దారంతా చీకటిగా ఉండేది. ఇప్పుడు మేము 10 మందికి వెలిగివ్వడానికి సో అక్కడ కనిపిస్తున్నారు కదా బాణాల సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి కింద ఒక క్యాప్షన్ చూసే ఉంటారు మీరు. నాన్న మీరు ఇచ్చిన ధైర్యమే నన్ను ఈ స్థాయిలో ఉంచింది. సో నాన్న ఆశయాలతో ముందుకు కదులుతూ సో 10 మందికి తన ఉన్న 10 రూపాయల్లో సో ఎక్కువ శాతము 10 వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ముఖాలలో వాళ్ళ మనసులో ఆనందాన్ని కోరుకునే వ్యక్తి మా విజేందర్ రెడ్డి సారు. మాకు స్కూల్ అంటే ఎలా ఉంటుందంటే ఒక సెకండ్ ఫ్యామిలీ లాగా వస్తుంటాము. లైక్ ఎలాగంటే అంత హ్యాపీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ పిల్లల్లో ప్రతి ఒక్క రంగంలో ఒక విద్యనే కాదు, సర్మౌంట్ అంటే విద్యతో పాటు క్రీడతో పాటు నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ విలువలతో పాటు ఇవన్నీ కలిసి ఇవ్వాలనేసి ఒక విద్యార్థి సర్మౌంట్ స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నాడంటే ఒక విద్యార్థిలా కాదు ఒక శక్తిలా బయటకు వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాము. సో ఇంతమంది పేరెంట్స్ సపోర్ట్ మీరు చూస్తూనే ఉన్నారు. హెల్త్ క్యాంపెయిన్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుందంటే పేరెంట్స్ సపోర్టు, మీడియా సపోర్టు, ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తూనే ఈ స్థాయికి వచ్చాము. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీ బాటలో సార్, మీ బాటలో మా కృషి వరకు మాతో ఎంతవరకు అవుతుందో అంతవరకు మీ బాటలో ప్రయాణిస్తూ ఇంకా సర్మౌంట్ అంటే ఒక బ్రాండ్గా క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా బ్రాండ్ని బ్రాంచెస్ లాగా స్ప్రెడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం సార్. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, ఇలాగే ఒక తమ్ముళ్ళలాగా మీ సిస్టర్స్ లాగా ఒక బ్రదర్ లాగా అందరినీ మమ్మల్ని ఆశీర్వాదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ బర్త్డే సందర్భంగా మా సర్మౌంట్ ఫ్యాకల్టీ నుంచి మేము హార్టీ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాం సార్. సో మీ ఫేస్ పైన ఎప్పుడు స్మైల్ ఉండాలి, మీ బలంలో మేము కూడా చిన్న పాత్ర పోషించాలి. మేమందరం కలిసి మీతో మీ వెన్నంటే ఉంటూ మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మీకు సలహాలు ఇస్తూ మీ విజయాన్ని మేము కోరుకుంటున్నాం సార్. పేరులో విజేందర్ రెడ్డి అనే ఉంది, ఆ విజయాన్ని ఎప్పుడూ మీకు తలుపు వెనకాలే ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్ ఇన్ యువర్ ఫ్యూచర్. వి ఆల్వేస్ దేర్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. జన్మదిన వేడుకల్లో జరుపుకుంటున్నటువంటి సర్మౌంట్ స్కూల్ అధినేత అయినటువంటి శ్రీ విజేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ట్రస్మా మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తరపున, జిల్లాలో ఉన్న దాదాపు 600 స్కూళ్ళ తరపున నేను విజేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతి చిన్న వయసులో నాకు తెలిసి ఒక 35 ఉండొచ్చు, వయసు అడిగితే కూడా
వయసు అడిగితే కూడా వయసు బయట పెడుతున్నాడు అనుకుంటున్నట్టున్నాడు తమ్ముడు. కానీ సర్మౌంట్ స్కూల్తో పాటు పిల్లలకు ఉత్తమ విద్యను బోధిస్తూ అతి తక్కువ ఫీజులతో పిల్లల్ని తీర్చిదిద్దుతున్నటువంటి విజయేందర్ రెడ్డి గారికి ఒకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్తో పాటు ఈరోజు ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఓపెన్ చేసినందుకు కూడా నా వైపు నుంచి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజాన్ని ఏదో రకంగా తన వంతుగా బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలని, పేదలకు ఎంతో సహాయ సహకారాలు అందించాలని ఒక సదుద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకొని పేదల పాలిట వరంగా పరిణమించి మంచి సమాజంలో ఒక మంచి గొప్ప వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా సేవా దృక్పథంతో ముందుకు పోతారు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ సార్ ఏం చేస్తున్నాడు, ఏం సంగతి అని చెప్పేసి సార్ యొక్క ప్రవర్తనను బట్టి కూడా పిల్లలు నేర్చుకొని సమాజంలో ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మంచి పనులను మనం అందరం స్వాగతిద్దాం, సమాజానికి సేవ చేద్దాం, ఒక మంచి ఆదర్శ సమాజాన్ని తీర్చిదిద్దడంలో మన వంతు బాధ్యతను మనం కృషి చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విజయేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.